చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా ప్రజలలో నమ్మకాన్ని కలిగించాలంటే పవన్ కళ్యాణ్ని లేకపోతే భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నారు తప్పించి తన క్యాడర్ని నమ్మట్లా. తన మీడియాని నమ్ముతున్నారు కానీ తన జనాల్ని నమ్మట్లా. ఇప్పటికైనా నిర్మాణాత్మకమైనటువంటి కాన్సెప్ట్ వైపుకి వెళ్ళాలి. ఈ మాట అనగానే తిట్టిపోసే వాళ్ళు ఉంటారు. ఎవడో తిడతాడని నేను మనసు మార్చుకుని చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ 6 పథకాలకు సంబంధించి ఒక స్పష్టత రావాలి. మహిళలకి 1500 ఇస్తామన్నారు. ఇప్పుడు మహిళలకి చేయూత పథకం కింద లేకపోతే కాపు నేస్తామని ఇట్లా రకరకాల పేర్లతో డబ్బులు వేస్తున్నారు. అది ఇచ్చి మళ్ళీ ఇది ఇస్తారా? కేవలం ఇదే ఇస్తారా? ఇది ఇస్తే కనుక దాన్ని నెలవారీ కిస్తీ కింద ఇచ్చినట్టే తప్పించి టోటల్గా ఇచ్చినట్టు కదా. ఇప్పుడు చేయూత కిందనే 18,000 ఇస్తున్నారు అంటే నెలకు 1500. అప్పుడు ఇంకా తేడా ఏముంది చంద్రబాబు గారు ఇచ్చేది? కాబట్టి ఆ లెక్క స్పష్టత రావాలి. అట్లాగే సంక్షేమ పథకాలు ఇప్పుడు జగన్ ఇస్తున్నాయి, కొనసాగిస్తారా లేదా? ఇది కొనసాగించుతాము అనే మాట రావట్లేదు. జగన్ దాన్నే రైట్ చేస్తున్నాడు. చంద్రబాబు వస్తే ఈ పథకాలన్నీ రద్దు చేస్తాడని. ఇప్పుడు లంసమ్ అమౌంట్ పడుతోంది జనానికి. అది అక్కర్లేదు, నేను నెలవారీ కిస్తీల కింద ఇస్తాను అని చెప్తే జనం ఒప్పుకోరు. అలా కాకుండా ఇది ఇస్తాను అది ఇస్తానంటే మళ్ళీ ఖచ్చితంగా జనం పాజిటివ్గా స్పందించే అవకాశం ఉంటుంది. అది ఎక్కడ తేడా వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే బాబు గారికి ఉంది.